ప్రమాదం ఉంది 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 సార్. చూడండి, మీరు చూపెడతాను ఇక్కడ రండి, మీరు వచ్చి చూడండి సార్ ఎట్లా కూలిపోయేది ప్రమాదం అంటే. ఇక్కడ చూడండి, ఇది అలా డౌన్ కనిపిస్తుందా? అంతెందుకు, ఇది చూడండి సార్, ఒకసారి చూపెట్టాను. ఇక్కడ ఉంది, ఇక్కడ అక్కడ ఉందా, క్రాక్ వచ్చిందా? క్రాక్ ఉందా? అది మొత్తం అంటే ఇది మొత్తం కూలిపోయేది. 50 years అయింది, 50 పైన అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం లోడింగ్ వెహికల్స్, లారీలు, బస్సులు అన్నీ హైవే రోడ్ కదా, చాలా రష్ ఉంటుంది. ఒకవేళ ఇది ఇట్లనే ప్యాచ్ వర్క్ చేస్తే ఇంకో ముందు నెక్స్ట్ ప్రమాదం ఏమైనా అయితే దీనికి మొత్తం బాధ్యతలు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ, గవర్నమెంట్, సీఎం, ప్రభుత్వమే బాధ్యతలు. మేము మరోసారి అంటున్నాం, ఆఫీసర్లకు కూడా చెప్తున్నాం సార్, ఇది డేంజర్ ఉంది. నేను కనీసం 3 నెలల కింద కూడా చెప్పిన, ఇది కూడా పోతుంది, ఇది కూడా పోయింది, లాస్ట్ స్టేజ్లో ఉందంటే మంచి చేస్తామా, అలా మంచిది చేస్తున్నారు. ఆ ఎమ్మెల్సీ సార్ వస్తున్నారు, లేదమ్మా అయితే అది మొత్తం చెప్పినామని అంటారు, మళ్ళీ అట్లనే చేస్తున్నారు. మళ్ళీ మొన్న 60 feet ఇది శాంక్షన్ చేసిండ్రు, 60 feet ఆ శాంక్షన్, మళ్ళీ 70 feet ఆ శాంక్షన్ చేసిండ్రు, మళ్ళీ ఆ వైన్ షాప్ దాకానే. మళ్ళీ దాని తర్వాత పడితే ఎవరు బాధ్యతలు? గవర్నమెంట్ చూడాలి కదా. గవర్నమెంట్ చూసి ఇంజనీర్లు వాళ్ళు పిలిచి మొత్తం సర్వే చేయించారు. మా మాట అని కాదు, మీరు సర్వే చేయండి, ఇన్స్పెక్షన్ చేయించేసి చూడండి సార్. ఈ రోడ్డు మొత్తం కూలిపోయే పరిస్థితి కూడా ఉంది అయితే. పరిస్థితి ఉంది డెఫినెట్గా, మీరు చూస్తున్నారు కదా. మొత్తం అందు గురించే బంద్ చేసారు కదా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ పోలీస్ వాళ్ళు వచ్చి ఇది కూడా కూలిపోయే అవసరం ఉంది, మొత్తం బంద్ చేసిండు, ట్రాఫిక్ మొత్తం బంద్ చేసిండు. సో ఏం చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి మొన్ననేమో గోషమాలకు సంబంధించి ఒక హాస్పిటల్ కడతామని ప్రారంభోత్సవానికి వచ్చిండు, మరి ఇది కనిపిస్తలేదా ముఖ్యమంత్రికి? సార్ అది హాస్పిటల్ కట్టడం కూడా తప్పే. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, హైడ్రా ఒక డిపార్ట్మెంట్ తెచ్చింది. హైడ్రా డిపార్ట్మెంట్లో ఏమంటారు, ఇది FTL ల్యాండు, కుంటల్ ల్యాండు ఏమంటే మేము తీసేస్తాం అది చేస్తున్నాం కదా. అది గోషామల్ గ్రౌండ్ FTL ల్యాండ్, అది కుంట మీద నేను ఫోన్లో మీకు పంపిస్తా. పాత నిజాంపేటలో 1914లో ప్లాన్ ఉంది నా దగ్గర. అందులో ఏమున్నది, గోషామల్ కుంట అని ఉంది, జైసే కొమట్ కుంట ఉన్నది, అది మసప్ ట్యాంక్ ఉంది. అట్లనే గోషామల్ కూడా ఒక కుంట, పానీ హౌస్ అని, గోషామల్ హౌస్ అని రాసి ఉంది. అది అప్పుడు నిజాం వాటర్ స్టోరేజ్ గురించి అది కట్టిండు. ఏది గోషామల్ గ్రౌండ్, గోషామల్ హౌస్ యాక్చువల్గా అది. దానికి తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్ అక్కడి నుంచి తీసి ఆ హౌస్లో తెస్తారంటే అలా ఏడ బిల్డింగ్ అవుతుంది. మా చిన్నప్పుడు సర్కస్ కూడా పడిపోయింది, అందులో టికాంచలే సర్కస్ పడుతుండే గోషామల్ గ్రౌండ్లో. అయితే ఆ భూమి బాగలేదని సర్కస్ కూడా పడిపోయింది. ఆయనకి ఏం తెలియదు, సీఎం సార్కి ఏదో చెప్తున్నారు. ఆఫీసర్లు కొత్తోళ్ళు, ఇక్కడ లోకల్లతో ఐడియా తీసుకోరు. ఆ ల్యాండ్ ఏముంది ఏం అనేది వాళ్ళు ఏం ఐడియా తీసుకోకుండా మా ఇష్టం, మేము గవర్నమెంట్ ఉంది, మేమేమైనా చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కానీ అది తప్పు. ఈడ అది గోషామల్ గ్రౌండ్ కూడా అది పానీ హౌస్, అది కుంట, అది అలా మీరు వేస్తే అది బిల్డింగ్ ఆగదు. అది ఉస్మానియా అది కూడా ఇన్స్పెక్షన్ చేయండి. దానికే ఇప్పుడు బడ్జెట్ 6 గ్యారంటీలకే బడ్జెట్ లేదంటారు సార్. పబ్లిక్ అదే మొత్తుకుంటుంది. 6 గ్యారంటీలు అది బస్సు ఇది చేసిండు, ఫ్రీ అన్నాడు, అది బస్సులు తగ్గించేసిండు. ఇంకోటి సార్, ఈడ బస్సు అంటే 137 బస్సు ఉండే ఈడ గోళకబా నుంచి ఎక్స్ రోడ్కి. ఆ బస్సు కూడా మొత్తం బంద్ చేసేసిండు. అలా స్కూల్ పిల్లలకు, జాబ్లకు పోయేటోళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆ బస్సే తీసేసిండు. ఇప్పుడు ఆటోలు అంతా ఏ నుంచి పెడతారు సార్? ఇన్ని సమస్యలు ఎట్లా అనిపిస్తుంది అసలు? కాంగ్రెస్ గవర్నమెంట్ 1 year అవుతుంది కదా. మేమేం చెప్తాం సార్, అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ గవర్నమెంట్లో మొత్తం చేసేది ఏం లేదు. పబ్లిక్ని ఏదో మభ్య పెట్టిండ్రు, అవి ఆ ఫ్రీ ఇస్తా, ఈ ఫ్రీ ఇస్తా అని వాదాలు, అంటే ఫ్రీది చెప్పేసి వచ్చిండ్రు. చేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ ఏం లేదు, పాత గవర్నమెంట్ మొత్తం అప్పు చేసిపోయింది అది అన్నారు. మీకు తెలియదా, మళ్ళీ హామీలు ఇచ్చేటప్పుడు పాత గవర్నమెంట్లో డబ్బులు ఉన్నాయా లేవా, మీకు హామీలు ఎవరు ఇమ్మన్నారు? మీరు ఇష్టం వచ్చినప్పుడు ఇట్లనే హామీలు కర్ణాటకలో ఇచ్చిర్రు, ఈడ ఇచ్చిర్రు. ఇచ్చేసి డెవలప్మెంట్ మొత్తం ఇదైపోయింది. హైడ్రా అని ఉస్మానియా తెస్తుర్రు, మళ్ళీ ఏమో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఎవరు ఫ్లాట్లు, హైడ్రా నుంచి ఎవరు ఫ్లాట్లు కొనేటోళ్ళు లేరు, ఎవరైనా నమ్మటమే లేదు. ఎందుకంటే అరే ఈడ మనం ఫ్లాట్ కొన్న తర్వాత ఈడ మళ్ళీ హైడ్రా గిట్ వస్తుందో అని, FTL ల్యాండ్ వస్తుందో, అది మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. గవర్నమెంట్ అది రెవెన్యూ కూడా, అది కూడా చాలా పెద్ద రెవెన్యూ ఆగిపోయింది గవర్నమెంట్కు. లేకుంటే దాంతో చాలా రెవెన్యూ వస్తుండే ల్యాండ్స్తోని. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది సార్. ఇప్పుడు ఈయనది ఏం డిమాండో, ఈయన ఏం ఆలోచిస్తుండో, ఏం ఆలోచించుకొని వచ్చిండో పాపం ఆయనకే తెలుసు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి సార్? గోషమహల్లో కావాల్సింది ఉస్మానియా హాస్పిటలా లేకపోతే నాలా బావుగాడు? ఉస్మానియా హాస్పిటల్ వద్దు సార్, అది ఉస్మానియా హాస్పిటల్ నేను అంటున్నా, అది FTL ల్యాండ్ కుంట ఉన్నది. మీకు ఛానల్లో నేను మీకు ఫేస్బుక్లో
నేను వాట్సాప్ చేస్తా చూడండి, అది పాత 19 నిజాం పీరియడ్ది. ఆయన 100 years 150 years ప్లానింగ్ చేసి ఉస్మానియా, హైకోర్టు, ఇంకోటి ఏమంటే మన సిటీ కాలేజ్, లైబ్రరీ, ఒక గండిపేట్, హిమాయత్ సాగర్ ఒక ప్లానింగ్తో కట్టింది సార్. అప్పుడు సిటీని డెవలప్మెంట్ చేయాలంటే మొత్తం ప్లానింగ్తో. ఈయన వచ్చి అదేం ప్లానింగ్ లేదు, నేను ఇది చెప్పేస్తున్నా, ఇది చేస్తా, నేను అది చేస్తా, అది ఇనాగ్రేషన్ చేస్తా. తప్పు. మీరు ఒక ప్లానింగ్తో మీరు సీఎం అయ్యారు, మీరు ఒక ప్లానింగ్తో నడవండి, అడ్వైస్ తీసుకొని లోకల్ పబ్లిక్లతో అడ్వైస్ గిట్ట తీసుకొని నడవండి సార్, మీకు కూడా బాగుంటుంది. ఏం చెప్తాం మరి గోషమాల్ కానీ ఫస్ట్ ఎంఐఎం ఆఫీస్ నుంచి చాక్నవాడి నాలా వరకు ఒకటే సార్. అది అంటే ఒక ఫ్యూచర్లో ఒక 100 సంవత్సరాల దాకా నాలా పడకుండా మీరు అది చూడండి, రిపేర్ చేపియండి. ఇంకోటి గోషామల్లో మాత్రం ఉస్మానియా వస్తే మేము ఒప్పుకోము, దానికి 7 దాకైనా మేము కొట్లాడడానికి ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం.